హలో ఫ్రెండ్స్, ఇది సీత వాళ్ళ ఇల్లు. సీత భర్త ఇప్పుడే పొలం నుంచి వచ్చి పడుకున్నారు. ఇక్కడ సీత చిన్నీని చదివిస్తూ ఉంటుంది. ఏం జరగబోతుందో చూద్దాం రండి. అరే చిన్ని, ఈరోజు కఖ గఘ నేర్పుతా. ఇవేగా నీ హోంవర్క్? ఆ మమ్మీ, నాకు పలకడం రావట్లేదు, కష్టంగా ఉంది మమ్మీ. అరే లేదు లేదు చిన్ని, కష్టంగా ఏమీ ఉండదు. చూడు నేను చెప్తాను. క ఖ గ ఘ. ఏది నువ్వు చదువు ఒకసారి. క ఖ గ ఘ. అరే వా మమ్మీ, నాకు వచ్చేసింది. వెరీ గుడ్ చిన్ని, ఇలాగే శ్రద్ధగా చదువు. నేను నిన్ను డాక్టర్ని చేస్తాను. ఆ మమ్మీ, నేను బాగా చదువుకుంటాను, ఖచ్చితంగా డాక్టర్ అవుతాను. అరే, వంట చేయడానికి ఇంట్లో కూరగాయలేమీ లేనట్లున్నాయి. ఏమండి ఏమండి, ఇక లేవండి. పొలం నుంచి వచ్చిన దగ్గర నుండి పడుకొనే ఉన్నారు. కూరగాయలు లేవు ఇంట్లో. కాస్త బజారుకెళ్ళి తీసుకొస్తారా? సీత, కాస్త ఆగు. చాలా అలసిపోయాను, కాస్త ఆగి వెళ్తాను. అరే, ఈ సీత అస్సలు పడుకోనివ్వదు. పొలంలో చాలా పని చేసినట్టున్నారీనా, అందుకే పాపం అలసిపోయారు. సరే అండి, కాస్త విశ్రాంతి తీసుకోండి. అరే, అక్కడెవరు వెళ్ళేది? తారా, నువ్వేనా? అరే తారా, ఇలా రా. ఎక్కడికి అంత కంగారు కంగారుగా వెళ్తున్నావు? పద పద మున్ని, త్వరగా పద. అరే, ఇది సీత గొంతు కదా. సీత, ఇప్పుడు రానులే, ఇంకోసారి వస్తాను. కూరగాయలమ్మే బండి వచ్చింది ఊర్లోకి. చాలా తక్కువ ధరలకే ఇస్తున్నారట, అందుకే తీసుకోవడానికి వెళ్తున్నాను. అరే, కూరగాయలా? ఇంట్లో కూరగాయలు లేవు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను. సీత, త్వరగా వెళ్ళాలి. చాలా క్యూ ఉందంట. లేట్ అయిందంటే కూరలు అయిపోతాయి. నేను వెళ్తాను, నువ్వంటే స్కూటర్ మీద అయినా వెళ్ళొచ్చు. స్కూటరా? అరే అవును, స్కూటర్ మీద వెళ్ళొచ్చు కదా. చిన్ని పద, మనం గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. గీతని కూడా తీసుకొని నేను కూరగాయలకి స్కూటర్ మీద వెళ్తాను. చిన్ని రా త్వరగా. ఏమండి, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి కూరగాయలు తెస్తాను. లే చిన్ని, రా త్వరగా అంటూ సీత స్కూటర్ స్టార్ట్ చేస్తుంది. చిన్ని జాగ్రత్తగా కూర్చో, నన్ను గట్టిగా పట్టుకో, సరేనా? ఇంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు లేస్తారు. అరే సీత, స్కూటర్ మీద ఎక్కడికి వెళ్తున్నావు? ఏమండి, నేను వెళ్ళి కూరగాయలు తెస్తాను. వద్దులే సీత, నేను వెళ్తానులే, ఉండు. లేదండి, కూరగాయల బండి వచ్చిందంట. చాలా తక్కువ ధరలకే అమ్ముతున్నారంట. ఇంకాస్త లేట్ చేస్తే ఆ బండి వెళ్ళిపోతుంది. నేను వెళ్ళి త్వరగా వస్తాను అంటూ సీత స్కూటర్ మీద బయలుదేరుతుంది. మమ్మీ, చిన్నగా నిదానంగా వెళ్ళండి, నాకు చాలా భయంగా ఉంది, స్లోగా వెళ్ళండి. అరే, ఏం భయం లేదు చిన్ని, నన్ను పట్టుకో గట్టిగా. లేట్ అయితే కూరగాయల బండి వెళ్ళిపోతుంది. ఇదిగో, మనం గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇక దిగు. సరే మమ్మీ అంటూ చిన్ని దిగుతుంది. గీత గీత, ఎక్కడున్నావు? అరే, ఈ గీత ఏది? జున్ను ఒక్కడే మంచం మీద పడుకొని ఉన్నాడేంటి? ఇక్కడ గీత మేడ మీద మిరపకాయలు ఎండబోస్తూ ఉంటుంది. అరే సీత అక్క, నువ్వా అక్క? నేను ఇక్కడున్నాను. అరే గీత, అక్కడేం చేస్తున్నావు? త్వరగా రా, మనం వెళ్ళాలి. అక్క వస్తున్నా, కానీ ఎక్కడికి వెళ్ళాలి? అరే గీత, అక్కడే ఉండి ఎన్ని ప్రశ్నలు అడుగుతావు? ముందు కిందికి రా త్వరగా. అక్క, సరే సరే వస్తున్నా అంటూ గీత కిందికి దిగుతుంది. ఇప్పుడు చెప్పు అక్క, ఎక్కడికి వెళ్ళాలి మనం? అరే గీత, టైం లేదు, త్వరగా ఎక్కు. ఊర్లోకి కూరగాయల బండి వచ్చిందంట, వెళ్ళి తీసుకుందాం. చిన్ని, జున్నుని చూసుకో నువ్వు. మమ్మీ, మీరెప్పుడు నన్ను జున్నుని చూసుకోమని మీరిద్దరే వెళ్తారు. సరే అయితే నాకు ఐస్ క్రీమ్ తీసుకొని రండి. సరే సరే చిన్ని, నీకు ఐస్ క్రీమ్ తెస్తాను. నువ్వు జున్నుని మాత్రం జాగ్రత్తగా చూసుకో. గీత, నువ్వు త్వరగా ఎక్కు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? అక్క, ఎక్కుతున్నా. మీరు నిదానంగా వెళ్ళండి. ఇంత కంగారులో మీరు స్కూటర్ ఎలా నడుపుతారో ఏంటో. అరే గీత, ఏం కాదు, నువ్వు పట్టుకొని కూర్చో గట్టిగా అంటూ సీత హడావిడిగా స్కూటర్ స్టార్ట్ చేస్తుంది. అక్క, నిదానంగా వెళ్ళు, గుమ్మం దగ్గర గొయ్యి ఉంది. సీత గీత ఇద్దరు గీత వాళ్ళ ఇంటి ముందే స్కూటర్ మీద నుంచి పడిపోతారు. ఇద్దరికి దెబ్బలు తగిలి రక్తం కారుతూ ఉంటుంది.
అరే మమ్మీ వాళ్ళు పడిపోయారు. జున్ను నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను. అంటూ చిన్ని పరిగెత్తుకుంటూ సీత వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మమ్మీ లేవండి, గీతా ఆంటీ లేవండి. అమ్మో, ఇద్దరికి దెబ్బలు బాగా తగిలాయి, చాలా రక్తం పోతుంది. మమ్మీ, గీతా ఆంటీ లేవండి. ఇలా చిన్ని సీత గీతాలిద్దరినీ పిలుస్తూ ఉంటుంది. కానీ ఇద్దరికి బాగా దెబ్బ తగలడం వల్ల స్పృహ తప్పి ఉంటారు. అందుకే సీత గీత ఎవ్వరూ పలకడం లేదు. అయ్యో, ఇప్పుడు ఎలా? నేను వెంటనే వెళ్ళి నర్స్ ఆంటీని తీసుకొస్తాను అంటూ చిన్ని వీధిలోకి పరుగు తీస్తుంది. అప్పుడే అటువైపు నుంచి నర్స్ వెళ్తూ ఉంటుంది. నర్స్ ఆంటీ, మంచిదైంది మీరు నాకు ఇక్కడే కలిశారు. త్వరగా రండి. మా మమ్మీ ఇంకా గీత ఆంటీ ఇద్దరు స్కూటర్ మీద నుంచి పడిపోయారు. ఆ చిన్ని, ఏంటి? ఆగు, తప్పుకో. ఏది నన్ను చూడని. అరే, ఇద్దరికి గాయాలయ్యాయి, రక్తం కూడా చాలా పోయింది. సరే, ముందు వీళ్ళిద్దరిని మంచం మీద పడుకోబెట్టాలి అంటూ నర్స్ వాళ్ళిద్దరినీ మంచం మీద పడుకోబెడుతుంది. ఇక్కడ జున్ను ఏడుస్తూ ఉంటాడు. జున్ను ఊరుకో, మమ్మీకి ఏం కాదు. నర్స్ ఆంటీ మమ్మీ వాళ్ళకి నయం చేసేస్తారు, నువ్వు ఏడవకు. ఆ చిన్ని, నేనిప్పుడే వీళ్ళ గాయాలు శుభ్రం చేసి కట్టు కట్టేస్తాను, మీరిద్దరు ఏం భయపడకండి అంటూ నర్సు సీత ఇంకా గీత గాయాలు శుభ్రం చేసి కట్టు కట్టేస్తుంది. చిన్ని, నేను వీళ్ళ గాయాలకి కట్టు కట్టేశాను, ఇంకా దెబ్బలు తగ్గడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాను. కాసేపట్లో ఇద్దరికి స్పృహ వచ్చేస్తుంది. అమ్మా, ఏమైంది నాకు? అయ్యో, మేము స్కూటర్ మీద నుంచి కింద పడిపోయాం. నర్సక్క మీరా? గీతకి దెబ్బలు బాగా తగిలాయా? గీతకి ఎలా ఉంది నర్సక్క? అమ్మా, సీత అక్క, నీకెలా ఉంది? దెబ్బలు తగిలాయా నీకు? ఆ ఇద్దరు బాగానే ఉన్నారు. దెబ్బలు అంత పెద్దవేం కాదులే, మామూలు దెబ్బలే. కాకపోతే కాస్త రక్తం పోయిందంతే. నేను మీకు ఇంజెక్షన్ ఇచ్చాను, మరేం పర్వాలేదు. ఇద్దరికి బాగానే ఉంది. కానీ అసలు మీ ఇద్దరు ఎలా పడ్డారు? అది నేను కంగారులో స్కూటర్ డ్రైవ్ చేశాను. అందుకే వాహనాలు నడిపేటప్పుడు ఏమాత్రం కంగారు పడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఇలానే యాక్సిడెంట్స్ అవుతాయి. చాలా థ్యాంక్స్ మీకు నర్సక్క, సమయానికి వచ్చి మాకు వైద్యం చేశారు. సీత, నన్ను చిన్నియే పిలిచింది. చిన్ని నిజంగా చాలా ధైర్యవంతురాలు. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా తోచిన విధంగా పరిష్కారం చేసింది. చిన్ని, నిజంగా నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.